హాయ్ ఫ్రెండ్స్. మన దేశానికి చైనా అనే దేశం చేసిన నమ్మక ద్రోహం ఏంటో చాలామంది తెలిసినపోవచ్చు. ఒకానొక టైంలో 1950లోనే చైనా ఫామ్ అయినప్పుడు చైనాని స్వతంత్ర దేశంగా ఒప్పుకున్న దేశాల్లో భారతదేశం ప్రప్రథమైనది. ఇమీడియట్గా వాళ్ళ సావరిన్ అంటే వాళ్ళ స్వతంత్ర దేశంగా మేము ఫామ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మన దేశం వాళ్ళని ఒప్పుకుంది. అప్పుడు ప్రధానమంత్రి చైనాతో ఒక స్నేహ ఒప్పందం కూడా చేసుకున్నారు. దాంట్లో ఏంటంటే మీ చైనా అనేది మీకు ఇండిపెండెంట్ కంట్రీ ఎలాగైతే అవుతుందో ఇండియా కూడా సావరిన్ కంట్రీ దానికి అదే ఉంది. టిబెట్ కూడా తన సావరినిటీ అంటే టిబెట్ని కూడా ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు పరిగణించాలి అన్నట్టుగా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని అన్ని సంతకాలు చేసేసుకొని టిబెట్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించారు. చెప్పాలంటే టిబెట్లో ఉన్న కల్చరు ఇండియన్ కల్చర్కి దగ్గరగా ఉంటుంది, చైనీస్ కల్చర్ కన్నా కూడా. కానీ టిబెట్ ఒక స్వతంత్ర దేశంగా ఇరు వర్గాలు ఒప్పుకున్నాయి. చైనా వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఒప్పుకున్నారు. దాన్నే మన పంచశీల ఒప్పందం అని ఒక స్నేహ ఒప్పందం జరిగింది. తర్వాత కొన్నేళ్లకి ఎప్పుడైతే రష్యా వేరే యుద్ధంలో కాస్త బిజీగా ఉన్నప్పుడు చైనా సడన్గా టిబెట్కి సంబంధించిన ఒక గ్లేషియర్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని తన ఆర్మీతో అప్పుడు ఏం చెప్పింది ఇండియాకి, మీరు ఈ గ్లేషియర్ మాది అని ఒప్పుకుంటే మాకు దగ్గరగా ఉన్న భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అది మీది అని ఒప్పుకుంటాం, లేదంటే అరుణాచల్ ప్రదేశ్ కూడా మాది అని మేము అనుకోవాల్సి వస్తుంది అని ఇమీడియట్గా ఒక ప్రాంతం మొత్తాన్ని ఈ మిలిటరీతో ఆక్రమించేది. ఎందుకంటే మన వైపు నుంచి అక్కడికి వెళ్ళడానికి రోడ్లు లేవు, కానీ చైనా వాళ్ళకి అటువైపు నుంచి రావడానికి రోడ్స్ అవన్నీ ఈజీగా ఉన్నాయి. కాబట్టి మన ఆర్మీ వెళ్ళలేని టైంలోనే వాళ్ళు వెళ్ళిపోయి రష్యా కూడా మనకి హెల్ప్ చేయలేని టైం, ఎందుకంటే రష్యా వేరే యుద్ధంలో ఉంది కాబట్టి దాన్ని ఆక్రమించేసుకొని నెహ్రూ గారికి ఏం చెప్పారంటే, మీరు అది అది మాదే అని ఒప్పుకుంటే మీకు అరుణాచల్ ప్రదేశ్ ఇస్తాం, లేదా అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని మేము భావిస్తామని చెప్తే అప్పుడు నెహ్రూ గారు ఒక పోస్ట్ కూడా పెట్టారు అప్పట్లో ఉన్న మీడియాలో, అంటే అప్పుడున్న పత్రికల్లో. ఇలా ఇంత ఘోరంగా మోసం చేస్తారు అని అనుకోలేదు చైనా వాళ్ళు, కాకపోతే మన పవిత్రమైన కంట్రీని ఈ విధంగా మోసం చేశారని చాలా బాధతో పెట్టారు. కానీ దీనివల్ల జరిగింది ఏంటంటే, ఇలా జరుగుతుంది అని అర్థమైన తర్వాత భారతదేశము తన సైన్యాన్ని రెట్టింపు మూడింతలు చేసుకుంది. అప్పటి వరకు భారతదేశం అంత పెద్ద సైన్యం మీద ఖర్చు చేయాలనే ఆలోచన లేదు, ఎందుకంటే అందరూ కూడా చుట్టుపక్కల స్నేహపూర్వకంగా ఉన్నారు కదా అన్నట్టు. కానీ ఎప్పుడైతే చైనా ఇలా మోసం చేసి ద్రోహం చేసిందో, నమ్మక ద్రోహము, ఆ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించిందో, అప్పుడు అప్రమత్తమైన భారతదేశము తన ఆర్మీని పెంచుకుంటూ ఇప్పుడు ఎంత పెద్ద ఆర్మీ శక్తిగా ఎదిగిందో మనకు తెలుస్తుంది. సో చైనా ఒక రకంగా మనకు మోసం చేసి ఒక గుణపాఠం నేర్పిందనే చెప్పాలి. కానీ ఎంతైనా నమ్మడం తప్పు కాదు, నమ్మించి మోసం చేసి నేను గొప్ప అని వాడు ఫీల్ అవుతే మనం ఏం చేయలేము. సో భారతదేశాన్ని ఈ విధంగా పక్కనున్న దేశాలు అన్నీ కూడా ఏదో ఒక టైంలో మోసం చేసి ద్రోహం చేసినవే. కాకపోతే తప్పదు, ఇది నిజం. ఇప్పటికీ కూడా చైనా అరుణాచల్ ప్రదేశ్ నాది నాదని అరుస్తూ ఉంటుంది, కానీ అది తనది కాదు, భారతదేశంలోనే ముఖ్యం.